నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. నమస్కారం. సత్యం కోసం, ధర్మం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకునే పవిత్రమైన రోజులే ఈ మొహరం రోజులు. ప్రపంచవ్యాప్తంగా మొహరం అంటే ఒక శోకతప్త హృదయంతో కూడిన స్మరణ. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు కలిసి పీర్ల పండుగగా దీనిని జరుపుకుంటారు. మరి కర్బలా మైదానంలో అసలు ఏం జరిగింది? ఇమాం హుస్సేన్ త్యాగం వెనుక ఉన్న కథ ఏంటి? మన తెలుగు నేలపై ఈ సంస్కృతి ఎలా ముడిపడి ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కర్బలా శోకగాథ తెలుగు నేలపై ఒక అద్భుతమైన సామరస్య రూపం దాల్చింది. ఇక్కడ మొహరాన్ని పీర్ల పండుగ అంటారు. హుస్సేన్ మరియు ఆయన కుటుంబ సభ్యుల చిహ్నాలుగా పీర్లను ప్రతిష్ఠిస్తారు. హుస్సేన్ హాసన్ అంటూ భక్తి శ్రద్ధలతో నినాదాలు చేస్తారు. పల్లెల్లో హిందువులు సైతం పీర్లకు మొక్కులు చెల్లించుకుంటారు. హసన్ హుస్సేన్ సావడి లేదా పీర్ల చావడిల దగ్గర ఫాతిహా చదువుతారు. నిప్పుల గుండాలు తొక్కుతూ తమ భక్తిని చాటుకుంటారు. మతం ఏదైనా త్యాగానికి ఇచ్చే గౌరవం ఒక్కటే అని నిరూపిస్తుంది ఈ పండుగ. ఇది ఈనాటి కథ కాదు. దాదాపు 1400 సంవత్సరాల క్రితం కర్బలా ఎడారిలో జరిగిన చారిత్రాత్మక ఘట్టం. ఒకవైపు వేల సంఖ్యలో ఉన్న యాజీద్ సైన్యం, మరోవైపు కేవలం 72 మందితో ఉన్న ఇమాం హుస్సేన్ బృందం. నీరు కూడా దొరకని కరువు పరిస్థితుల్లో కంటి ముందే ముక్కుపచ్చలారని పిల్లలు ప్రాణాలు విడుస్తున్నా అధర్మానికి లొంగిపోలేదు ఇమాం హుస్సేన్. మొహరం నెల 10వ రోజున ఆయన వీర మరణం పొందారు. ఆ త్యాగమే చరిత్రలో నిలిచిపోయింది. చూశారు కదా, మొహరం అంటే కేవలం కన్నీళ్లు మాత్రమే కాదు, అన్యాయంపై న్యాయం సాధించిన విజయం. ప్రాణం పోయినా సరే సత్యాన్ని వదలకూడదనే గొప్ప సందేశం. అన్నింటికీ మించి మన తెలుగు రాష్ట్రాల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఈ మొహరం సందర్భంగా ఆ మహానీయుల త్యాగాలను స్మరిస్తూ సమాజంలో శాంతి సామరస్యం వర్ధిల్లాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచర్ల స్టోరీ బోర్డ్.